మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, నీ అనాది కాలపు సంకల్పంలో నాయన నీ పిల్లలుగా మా అందరినీ మీరు కావాలని కోరుకొని నాయన నీ కొరకు బ్రతుకుటకు ఈ భూమి మీదకి మమ్మల్ని తీసుకొని వచ్చారు. శక్తి కలిగిన వాక్యాన్ని నాయన మా కళ్ళ ముందు ఉంచారు. నీ వాక్యాన్ని పరిశీలించి క్రమముగా నేర్చుకునే అనేకమైన సంగతులను నాయన పొందుపరిచిన ఆయన నీ ఆత్మ సహాయము చేత నీ దాసుని ముందుకు తీసుకొని వెళుతున్నారు అని నాయన విశ్వసిస్తూ నిన్ను స్తుతిస్తున్నా. మోషే గారి జీవితంలో మరుగై ఉన్న అనేకమైన సంగతులు మరలా నీ పిల్లల కళ్ళ ముందుకి తీసుకుని రావటానికి నాయన నీ ఆత్మ సహాయాన్ని మీరు అనుగ్రహించారు తండ్రి. ఇందులో ఉన్న మాటలు నాయన నీ పిల్లల హృదయాలను తాకినాయన నీ కొరకు నిలబడాలన్న ఆశను ఆలోచనను కలిగించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నా తండ్రి. ఇంకా అనేక సంగతులు నాయన సంఘానికి మేలుకొల్పుగా క్రైస్తవ సమాజానికి నాయన నీ వాక్యపు రుచిని అందుకొనున్నట్లుగా నాయన నీ దాసుని మరుగుపరిచి అనేక సంగతులు అనేక పుస్తకాలు రాయటానికి ఉద్యుక్తుని చేయండి తండ్రి. ఈరోజు విడుదల చేయబోతున్నా ఈ పుస్తకము నాయన క్రైస్తవ సమాజానికి నాయన పట్టుదలను కలిగించి నీ వాక్యములోనికి తీసుకొని రాగలిగే ఒక గొప్ప శక్తి కలిగిందిగా నిలుపమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి ఆయన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. స్థానిక సంఘమునకును దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ మోషే గారి జీవితంలో మరుగై ఉన్న సంగతులు మరి ఈ చిన్ని పుస్తకంలో వ్రాయబడ్డాయి. సుమారుగా ఒక 1 వీక్ క్రితం నేను చదివినప్పుడు చాలా ఆనందించాను. కారణం ఏంటంటే భక్తుల పేర్లు మనందరికీ సుపరిచితం, కానీ భక్తుల జీవితాలలో ఉంటున్న సంఘటనలు మాత్రం కొంత తెలిసి కొంత మరుగై ఉన్నట్టుగానే భక్తుల జీవితాలు మన కళ్ళ ముందు ఉంటాయి. అందులో అబ్రహాము గారు కానివచ్చు, దావీదు గారు కానివచ్చు, మోషే గారు కానివచ్చు. మోషే గారి జీవితంలో కూడా మనకు తెలిసింది ఏంటి అంటే జమ్ము పెట్టెలో ఆయన పెట్టబడ్డాడు. 3 నెలలు దాచిన తర్వాత దాచలేక ఆ తర్వాత ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పెంచబడ్డాడు. 40 ఏళ్ళ తర్వాత చిన్న ఇన్సిడెంట్ జరిగింది, వెళ్ళిపోయాడు, మరలా వచ్చాడు అని పొడి పొడిగా మనం చూస్తుంటాం. కానీ వాటన్నిటిని క్రోడీకరించి అసలు జీవితంలో ఎప్పుడు ఏది జరుగుతుందో అని మరలా మనం ధ్యానించగలిగితే మనకు తెలిసిన సందర్భాలన్నింటికి ఒక మంచి కనెక్షన్ ఉన్నట్లుగా కనపడుతుంది. మరి పుస్తకంలో ఆ సంబంధ బాంధవ్యాలను వివరిస్తూ మోషే జీవితాన్ని ఒక ఉన్నతంగా దేవుని కొరకు ఎలా నిలబడ్డాడో చూపించిన పుస్తకమే మన కళ్ళ ముందుంది. బైబిల్ చదివే క్రమం అని మనం పెట్టుకున్న ఈ సెమినార్కు సరిగ్గా సరిపోయేటట్లుగా బైబిల్ని ఎంత చక్కగా చదవాలి, ఎలా లోతుల్లోనికి వెళ్ళాలి, ఒకవేళ అలాంటి జాగ్రత్త తీసుకోకపోతే ఎక్కడ పొరపాటు జరుగుతుంది, ఎలా పొరపాటు జరుగుతుంది అని దేవుని ప్రత్యక్షతను ఆత్మ సహాయముతో లేఖనాల లోతుల్లోనికి వెళ్ళగలిగే స్థితిని చక్కగా ఆవిష్కరించబడింది. ఈరోజు వాట్సాప్లు షార్ట్స్ చూస్తూ పాడైపోతున్న ఈ కాలంలో పుస్తక పఠనంలోనికి మరలా క్రైస్తవ సమాజం రాగలిగితే, ఒకప్పుడు క్రైస్తవ భక్తిని పుస్తకాలే పునాదులుగా ఉన్నాయి గనక మరలా ఆ విధానం యవనస్తులలోనికి రావటానికి ఇది ఉపయోగపడుతుంది అని నేను బలంగా నమ్ముతున్నాను. దేవుడే
తన పరిశుద్ధ గ్రంథాన్ని ఒక పుస్తక రూపంలో ఇచ్చాడంటే మీరు ఆలోచించండి. అంటే ఒక పుస్తక రూపంలో ఉన్నదే మన మెదడుకు మేత, మన కంటికి ఇంపుగా, ఆ వాక్యపు మాధుర్యాన్ని రుచి చూసేటట్లుగా ఉంటుంది. కాబట్టి దయచేసి పుస్తకాన్ని అందరూ ప్రార్థనాపూర్వకంగా చదవండి. చాలా ఆనందిస్తారు. ఆనందించడమే కాదు, చెప్పకుండా మీరు ఉండలేరు. కారణం ఏంటంటే మోషే గారి జీవితంలో దాని వెనుకలున్న ఆ సందర్భాలు, ఆ సన్నివేశాలు మీకు అంతగా ఆనందింపజేసి ఎదుటి వారితో పంచుకునేటట్లుగా మిమ్మల్ని ప్రేరేపిస్తాయి అనటంలో ఎలాంటి సందేహము లేదు. కాబట్టి ఈ పుస్తకాన్ని దేవుని సహాయం చేత రాసిన తన దాసుడికి దేవుడు తోడుగా ఉండి మరిన్ని పుస్తకాలు మరి వ్రాయించి వెలుగు చూడాలి అని నా హృదయపూర్వకంగా కోరుకుంటూ మరి దీనిని ప్రారంభిస్తున్నాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ పుస్తకాన్ని క్రైస్తవ సమాజానికి అంకితము చేస్తూ ప్రతిష్ఠిస్తూ అనేకుల ఆత్మీయ జీవితాలకు మేలుకొలుపుగా ఉండాలని మీ అందరి చప్పట్ల మధ్య నేను దీన్ని విడుదల చేస్తున్నాను. మరుగైయున్న మోషే చరిత్ర. మరుగైయున్న మోషే చరిత్ర. ఇది నిజంగా మరుగైయున్న మన్నానే. కాబట్టి దయచేసి అందరూ చక్కగా ప్రార్థనా పూర్వకంగా చదివి ఆత్మీయంగా మేలులు పొందాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ మొదటి కాపీని మరిది సేవకురాలు అన్నపూర్ణ మేడం గారికి అందజేస్తున్నాను. అందరూ దయచేసి మరి క్లాప్స్ కొట్టవలసిందిగా కోరుతున్నాను. చక్కటి పుస్తకం, మరి దేవుడు తన దాసులను ప్రేరేపించి వ్రాయించినటువంటి మాటలు. అలాగే దుమ్ములపేట నుంచి వచ్చినటువంటి జాన్ గారు, దయచేసి వారు కూడా వచ్చి ఈ యొక్క పుస్తకాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే చింతపల్లి నుంచి వచ్చినటువంటి ఫిలిప్ గారు కూడా. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు శాంత్ కుమార్ గారు కూడా మరి స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే కొత్తపల్లి సంఘం నుంచి ఇస్సాగన్న గారు, దయచేసి వారు కూడా రావాల్సిందిగా ప్రేమతో కోరుతున్నాం. అలాగే పెద్దాపురం నుంచి రాంబాబు గారు, మరి వారు కూడా వచ్చి పుస్తకాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అర్జున్ అన్న, మన మధ్యలో ఉన్నటువంటి అర్జున్ అన్న వచ్చి మరి